సత్యాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు. ఇలా గుర్తు చేస్తా, భారతదేశంలో దేవుణ్ణి గురించిన భక్తి ప్రపంచంలో ఎక్కడ కనిపించదు, అంత భక్తి కనిపిస్తుంది. అది ఏ యొక్క వర్గంలోకి వెళ్ళినా దేవుని గురించిన అన్వేషణ, దేవుని గురించిన అన్వేషణ. మనం ఇంకా దేవుని గురించిన అన్వేషణలో సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవడంలో విఫలమవుతూ ఉన్నామని చెప్పడంలో సందేహం లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ వ్యక్తిని తడిపినా దేవుని గురించిన ఆశే, దేవుని గురించిన ఆశే. కారణం, మనిషి దేవుని గురించి నిరంతరం ఆశిస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. మనిషి దైవ కోణంలో నిరంతరము దేవుని గురించి పరితపిస్తున్నాడు, కానీ దేవుని యొక్క సంపూర్ణతను గుర్తించలేకపోతూ ఉన్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు దేవుని పరిచయం చేయండి అంటే గురువే పరిచయం అయ్యాడు, కానీ దేవుడు పరిచయం లేకుండా పోయాడు. గురువే దైవంగా గురు దైవం అని పిలిచాం. గురువు దగ్గరకు పోయింది ఎందుకు? గురువు దగ్గర దేవుడు ఏమైనా ప్రత్యక్షం దొరుకుతాడేమని గురువు దగ్గరికి వెళ్ళిపోతే గురువుగారు కూడా దేవుణ్ణి చూపించలేకపోయాడు. కానీ అందుకని మనం అనుకున్నాం గురువే దైవం అనుకున్నాం. గురువు దైవం కాదు, తల్లిదండ్రులు దైవం కాదు, ఆయన దైవం, ఆయన మాత్రమే దైవం. నీతిని వెతకండి,